పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈ దినము మరొక ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మరొక స్టోరీని తెలుసుకుందాము. మనము దేవుని యొక్క స్వరాన్ని వింటున్నట్లయితే మనం ఆయనను తప్పకుండా అనుసరించాలి. అయితే మనం కొన్నిసార్లు శోధనలకు లోబడిపోతూ ఉంటాం. అయితే ఆయన శిష్యులు కూడా అలాగే శోధనలకు లోబడిపోయారు. అందుకే వాటిని గురించి దేవుడు మనల్ని ఎలా తప్పిస్తాడు అన్న విషయం గురించి మాట్లాడుకుందామా? మరి ఈ కథను వినడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే, లెట్ us స్టార్ట్. యేసయ్య గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడు. ఆయన పాతిపెట్టబడ్డాడు. ఆ తర్వాత ఆదివారంన పునరుత్థానుడయ్యాడు కదా. అయితే చాలామంది నమ్మలేదు. మగ్దలేనే మరియా వచ్చి శిష్యులందరితో చెప్పింది, స్త్రీలంతా చెప్పారు, అయినా నమ్మలేదు. అయితే వాళ్ళు ఒంటరిగా తలుపులు మూసుకొని గదిలో ఉన్నారు. వాళ్ళు అధికారులకు భయపడ్డారు. అయితే ప్రభువు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని వారికి ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ళు అప్పుడు నమ్మారు. అయినా కూడా పిల్లలు వాళ్లకు అస్సలు ఎంత భయపడ్డారంటే, వాళ్ళు ఇంకా మాకు యేసయ్య లేడు, మేము ఒంటరిలమైపోయాము, ఇంకా మాకు ఏ మార్గం లేదు, మాకు దిక్కు తెలియడం లేదు, ఏం చేయాలో తోచడం లేదు అని అనుకున్నప్పుడు పేతురు ఏం చేశాడంట, నేను వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్తాను అని చెప్పాడు. అనగానే మిగతా శిష్యులందరూ కూడా అయితే మేము కూడా నీతో వస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళు తమ పిలుపుని మర్చిపోయారు. చూసారా, యేసయ్య వాళ్ళని పిలిచింది ఎందుకు? వాళ్ళు తన కొరకు పనిచేయాలని కదా. ప్రభు కొరకు పనిచేయాలి, ప్రభు యొక్క స్వార్థ ప్రకటించాలి అని ఆయన కోరుకుంటే వీళ్ళేమో అది మర్చిపోయారు. అది మర్చిపోయి తిరిగి చేపలు పట్టడానికి వెళ్దామని బయలుదేరిపోయిన తర్వాత వారు చేపలు పట్టడానికి ఆ యొక్క సముద్రంలోనికి వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో ఏమైంది? రాత్రంతా కష్టపడ్డారు, అయినా కూడా వాళ్లకు చేపలు దొరకలేదు. వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయిపోయారు, బాగా నిరాశకు గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నారు. ఈ లోపల తెల్లవారింది. తెల్లవారుజామున ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది పిల్లలు. వాళ్లకు యేసయ్య కనిపించాడు. తీరాన ఉన్నాడు ఆయన. తీరాన ఉండి, పిల్లలారా మీ దగ్గర భోజనములకు ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ముందుగా యేసయ్యని ఆయన గుర్తుపట్టలేదు. అయితే వాళ్ళు మా దగ్గర ఏం లేదు భోజనానికి అని చెప్పారు. అయితే యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు దోణి కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకుతాయి అని చెప్పినప్పుడు వాళ్ళు అలాగ చేశారు పిల్లలు. ఎంత అద్భుతం జరిగింది తెలుసా? ఒకసారి పేతురు మొట్టమొదట తను జాలరిగా ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది చూసారా? అదే జరిగింది వీళ్ళ విషయంలో. ఆయన చెప్పినప్పుడు వాళ్ళు దోణి కుడి ప్రక్కన వలలు వేసినప్పుడు ఎంత ఎక్కువ చేపలు పడ్డాయి తెలుసా పిల్లలు? ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు విస్తారమైన చేపలు పట్టుకున్నారు. ఆ విస్తారమైన చేపలు చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది ఆ తీరాన నిలిచింది యేసయ్య అని. వాళ్ళకి గ్రహింపుకు వచ్చింది, యేసయ్య మమ్మల్ని పిలిచాడు, మాకు ఆయనే చెప్పాడు అని. అప్పుడు వాళ్ళు ఎంత ఆనందం అయిపోయిందంటే వాళ్లకు, మరి పేతుడైతే ఇంకా ఆనందం పట్టలేక అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఒక విధమైన భయం కూడా కలిగింది. అతడు సముద్రంలోకి దూకేశాడు. ఉన్న పలాన దూకేసి ఈదుకుంటూ అందరికంటే ముందుగా ప్రభువైన యేసయ్య దగ్గరికి వచ్చేసాడంట. ఇక అందరూ నెమ్మదిగా యేసయ్య చుట్టూ చేరారు. వాళ్ళకి భయం అంటే ఒక విధమైన భయము, భక్తి, ఆరాధన అన్నీ. ఎందుకంటే ప్రభువు తమతో కలిసి గడపడానికి వచ్చాడు కదా. అదే పనిగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన దగ్గర నెమ్మదిగా సైలెంట్గా ఉన్నారు. ప్రభు వాళ్ళని ఏం గద్దించలేదు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు? తాను పిలిచిన పిలుపును ఒప్పుకోకుండా వాళ్ళు వెనక్కి తిరిగిపోయినట్లు అయింది కదా. వాళ్ళ తమ మామూలు పనికి, గతంలో వారు చేసిన పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు కదా. అందుకని ప్రభు మమ్మల్ని ఏమన్నా అంటాడేమో అనుకున్నారు. కానీ ఆయన ఏం చేయలేదు, ఆయన ఏమీ అనలేదు. అయితే ఆయన వాళ్ళందరూ దగ్గరికి రాగానే అక్కడ చూస్తే ఆల్రెడీ అక్కడ రొట్టెలు ఉన్నాయంట, ఆల్రెడీ చేపలు ఉన్నాయంట.
ఎంత అద్భుతం కదా పిల్లలు. ప్రభువు అక్కడ ఒంటరిగా ఉన్నాడు, అక్కడ ఎవరు తోడు కూడా లేరు. మరి అక్కడ ఆల్రెడీ రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి వాళ్ళ కొరకు సిద్ధంగా. మరి వాళ్ళకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంత అద్భుతం కదా. మరి మన జీవితాల్లో కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఉదయం లేచేసరికి మనకు దేవుడు అన్నీ సిద్ధం చేసి ఉంచుతున్నాడు. అమ్మ మనకు అన్నీ చేసి పెడుతుంది, డాడీ మనకు అన్నీ తెచ్చి పెడుతున్నాడంటే అదంతా ఎవరు ఇస్తున్నట్లు? మనకు దేవుడే, ప్రభువైన యేసయ్య మనకు ప్రొవైడర్. ఆయనే మనకు సమస్తము సమకూర్చే దేవుడు. మరి అక్కడ శిష్యులందరికీ కూడా ఆయన ఆ చేపలను రొట్టెలను ఉంచాడు. ఇంకా ఏమన్నాడంటే, ప్రభు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ వలను దగ్గరికి లాగితే అక్కడ ఎన్ని చేపలు ఉన్నాయంట పిల్లలు, చాలా పెద్ద చేపలు. అవి కూడా 153 చేపలు, గొప్ప చేపలు ఉన్నాయంట. అప్పుడు ప్రభు వాటన్నిటిని కూడా తీసుకొని వారికి అందరికీ కూడా సిద్ధం చేసి అన్నీ వారికి రండి భోజనం చేయండి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతం కదా, ఎంత గొప్ప దేవుడు కదా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అన్నదానికి ఇంతకంటే గొప్ప సూచన ఏముంది? అదే వాళ్ళు గ్రహించారు. సీమోను పేతురు కూడా గ్రహించాడు. అందుకే సీమోను పేతురును యేసయ్య అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పినప్పుడు అతడు అన్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నా గొర్రెలను ఖాయమని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఈ పని కాదు చేయవలసింది, మళ్ళీ మీరు జాలరి పని కాదు చేయవలసింది, మీరు చేయవలసింది నా పని, నా గొర్రెలను మీరు మేపాలి అని చెప్పినప్పుడు మరి పేతుడు ఆ తర్వాత మనకు తెలుసు కదా, చాలా గొప్పగా దేవుని పరిచర్య చేశాడు. దేవుని కొరకు పనిచేసి అనేక సంఘాలను ఆయన స్థాపించాడు. మరి మన జీవితాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు మనము తప్పకుండా మన సమయం కేటాయించాలి. అంతేకాదు, మనం దేవుని కోసం ఏ చిన్న పని అయినా చేస్తాము అని ఒప్పుకున్న తర్వాత తప్పకుండా చేయాలి పిల్లలు. మనం వెనక్కి మళ్ళకూడదు. దేవునికి దుఃఖమవుతుంది. అందుకే మనం తప్పకుండా మనం ప్రార్థన చేస్తాము అని అనుకున్నప్పుడు తప్పకుండా ప్రార్థన చేయాలి. బైబిల్ వాక్యం చదువుతాము అని అనుకున్నప్పుడు తప్పకుండా బైబిల్ వాక్యం చదవాలి. సమయాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేసుకుంటాము అన్నప్పుడు తప్పకుండా సమయం కేటాయించుకొని దేవునితో సమయం గడపడానికి నేర్చుకోవాలి. మనం పెద్దవాళ్ళయ్యాక దేవుని కొరకు పని చేయాలి. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. చిన్నపిల్లలైనా పని చేయవచ్చు. మనం ప్రార్థన చేసినా అది దేవుని పరిచర్యనే. అందరికీ సహాయం చేయడం, దేవుని గురించి చెప్పడం, ఇవన్నీ కూడా దేవుని పనులే. అలా చేయడానికి మీరంతా ఇష్టపడుతున్నారా పిల్లలు? అలాగైతే తప్పకుండా ప్రార్థన చేసి మరి దేవుని యొక్క పని చేయడానికి మనం సిద్ధపడదాం. ఓకే పిల్లలు, మరొక మారు మళ్ళీ మనము ఇంకొక మంచి స్టోరీతో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. బాయ్. పిల్లలు, ఈ వాక్యంను కంఠస్థం చేసి చక్కగా నేర్చుకోనండి. యేసు రండి భోజనం చేయుడని వారితో అనెను. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనము. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.